తాజా 30 లో జరుగుతున్న మహానాడు చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు కాదు, వెన్నుపోటు వార్షికాలు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి ఈరోజు రాజకీయం కోసం అదే మామ ఫోటోని మహానాడులో పెట్టుకొని ఏ విధంగా ఆయన భజన చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ మహానాడులో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకునే అర్హత లేదు, ఆ ఫోటోని తాకే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజకీయం కోసం ఎన్టీ రామారావుని పొగుడుతున్నారే, అదే నోటితో మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆ పదవిని లాక్కున్నారు, ఆయన మానసిక క్షోభకి గురై ఏ విధంగా మరణించారన్న విషయాలు కూడా మాట్లాడుకుంటే బాగుండేది. ఈరోజు ఏ ఆశయాలతో అయితే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈరోజు ఆ ఆశయాలన్నీ తుంగలో దొక్కి మళ్ళీ ఆయన్ని పొగట్టం అనేది చూస్తుంటే ఆ మహానాడును చూసి ఈరోజు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది, రోధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.